తెలంగాణలో మాత్రమే 2 సార్లు చేస్తారండి. ఓన్లీ తెలంగాణ మాత్రమే. మీరు ఏ ఆంధ్రప్రదేశ్లో పేరండి ఎక్కడా అసలు లెక్క ఉండదు అది మాకు. ఓకే. హనుమత్ జయంతి ఎప్పుడైతే ఆ ఒక నక్షత్రంతో ఏర్పడుతుందో అది ఏ నక్షత్రం? పూర్వభద్ర. ఓకే. ఏ నక్షత్రంతో అయితే కనుక ఏర్పడుతుందో అది హనుమత్ జయంతి. మనం అనుకున్నప్పుడు హనుమత్ జయంతి కాదు కదండి. అవును. కొంతమంది దాన్ని మహావీర జయంతి అని కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ కిందసారి కూడా నేను చూశాను, కొండగట్టులో కూడా చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. చేయటం తప్పు అని నేను అన్ను. హనుమంతుడికి విజయోత్సవంగా చేసుకోండి, జయంతి అని చేయటం దేనికి అంటే అది విజయోత్సవం అని చేసుకోండి, చేసేది అది మీరు ఎట్లయినా చేసుకోవచ్చు కాక. హనుమత్ జయంతి అని ఇప్పుడు ఎలా ఉందంటే మనకు సంతానం కలుగుతారు కదమ్మా, వైశాఖ బహుళ పంచమి అది 18వ తారీఖు వచ్చింది అనుకుందాం. మనం ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ పంచమి నాడు పుట్టినరోజు 18వ తారీఖు చేస్తున్నాం. నక్షత్రం ఉండదుగా, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఉపయోగం లేదు. అంటే మంది కోసం. ఆ పుట్టినరోజుకి నలుగురిని పిలుద్దాము, ఫలానా తారీఖు ఫలానా డేటు నా కొడుకు పుట్టినరోజు, ఆ డేట్ రోజు నేను చేస్తున్నాను అని చెప్తాం. అంతేగాని ఫలానా నక్షత్రం వచ్చేటువంటి ఎవరు చేయరు కదా అని రకరకాలుగా అనుకుంటాం.